రై రైమంటూ వందల సంఖ్యలో ఇసుక లారీలు దూసుకొస్తాయి. ఫుల్ లోడ్తో ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోతాయి. చెక్ పోస్టులు, చెకింగ్లు ఏమీ ఉండవు. అలా అని ఆ లారీలకు పర్మిట్లు గట్రా కూడా ఉండవు. ఉండేదల్లా లారీ ముందు అద్దంపై సర్దార్ అనే పదం, దాని పక్కనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో. ఆ రెండే ఈ లారీలకు నేషనల్ పర్మిట్ లాంటి లైసెన్సులు. ఎవరైనా అనామక అధికారి వాటిని ఆపి చెక్ చేస్తే ఇక అంతే, పైనుంచి ఫోన్ల మీద ఫోన్లు. ఇది ఖమ్మం జిల్లాలో యథేచ్ఛగా సాగుతున్న సర్దార్ ఇసుక దందాకు నిదర్శనం. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నట్టు ఒకవైపు సీఎం ప్రకటిస్తుంటే, మరోవైపు సాక్షాత్తు ఆయన బొమ్మ పెట్టుకుని లారీలపై సర్దార్ అని రాసుకుని ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, వందలాది ఇసుక లారీలు ఇలా సీఎం రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకుని ఇసుకను తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమంగా ఇసుకను తెలంగాణకు తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. ఎక్కడా ప్రభుత్వాలకు చిల్లిగవ్వ కూడా చెల్లించకుండా సాగుతున్న ఈ అక్రమ దందాలో రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన నేతలున్నట్టు సమాచారం. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే ఇసుక క్వారీలను చెరబట్టిన వీళ్లు తొలుత ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించారు. తర్వాత ఇసుక సరఫరా లేదంటూ ధరలు పెంచారు. అధికారులేమో పత్రికల్లో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలు, మేం చెప్పిందే నిజమంటూ తమకు తామే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడేమో సుమారు 70 లారీలు ఆంధ్రప్రదేశ్లోని గుండాల నుంచి ఇసుక లోడ్తో ఖమ్మం జిల్లాలోని సారపాక ప్రాంతానికి వచ్చాయి. వీటిని గమనించిన స్థానికులు ఎస్పీ, కలెక్టర్, మైనింగ్ సహా ఇతర అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో 17 ఇసుక లారీలను భద్రాచలం సమీపంలోని సారపాక క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్నారు. మిగిలిన లారీలు అక్కడి నుంచి జారుకున్నాయి. వీటిని స్థానిక మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు బూర్గంపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచిత్రం ఏంటంటే లారీలోని ఒక డ్రైవర్ కూడా పట్టుబడలేదు. అందరూ పరారయ్యారు. విడిచిపెట్టాలని మంత్రి పేషి నుంచి ఫోన్లు. ఇసుక లారీలను పట్టుకుని పోలీసు స్టేషన్ కు తరలించిన వెంటనే రంగంలోకి దిగిన ఓ మంత్రి పిఏ అధికారులకు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. సదరు పిఏ సీఎం కార్యాలయం, మంత్రి వద్ద పనిచేస్తున్నారని తెలిసింది. ఆయన బుధవారం ఉదయం నుంచి అధికారులకు ఫోన్లు చేస్తూనే ఉన్నారని సమాచారం. అయితే విషయం అప్పటికే బయటకు రావడం, మీడియాలో కూడా రావడంతో ఏమి చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. మంత్రి పేషి నుంచి ఫోన్లు వచ్చిన విషయం కూడా బయటకు పొక్కింది. దీంతో సదరు మంత్రి జాగ్రత్తగా డీల్ చేయాలని, లేదంటే పరువు పోతుందని చెప్పి ఆయనను మీడియా కంట పడకుండా ఉండాలని చెప్పినట్టు తెలిసింది. మేడారం జాతర బిజీలో ఉన్నాను అని, తర్వాత విపులంగా మాట్లాడదామని ఆ మంత్రి పిఏతో చెప్పినట్టు సమాచారం. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వాళ్లు బాజాప్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను తమ లారీ ముందు భాగంలోనే పెయింట్ చేయించుకోవడం, దాని పక్కనే సర్దార్ అని రాయించుకోవడం గమనార్హం. సీఎం ఫోటో ఉన్న లారీలతో పాటు వచ్చే వాహనాలను సరిహద్దుల్లో ఆపవద్దని రాష్ట్రంలోని కీలక అధికారి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. రేవంత్ రెడ్డి ఫోటో ఐడియా కూడా ఆ అధికారే ఇచ్చినట్టు తెలిసింది. సీఎం ఫోటోను సర్కార్ అని లారీపై బాజాప్తా రాయించి మరీ ఇసుకను తరలిస్తున్నారు అంటే ఏదో మతలపు ఉండి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 17 లారీలను పట్టుకుంటే ఒక్క డ్రైవర్ కూడా దొరకపోవడం కూడా విచిత్రంగా ఉంది. ఖమ్మం జిల్లా తర్వాత ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో 5 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక డంప్ ఉన్నట్లు సమాచారం. దీన్ని తెలంగాణకు చెందిన కొందరు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. రోజు 100 నుంచి 120 లారీల్లో ఇసుకను మన రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. గడచిన 12 రోజులుగా ఈ దందా కొనసాగుతుందని విశ్వసనీయ సమాచారం. ప్రతిరోజు ఈ తరహాలో ఇసుకను తరలించడం వల్ల ఇసుక కాంట్రాక్టర్లకు ఖర్చులన్నీ పోను కోటి వరకు మిగులుతున్నట్టు సమాచారం. అంటే 12 రోజుల్లో వీళ్లు ఇక్కడి నుంచి తరలించిన ఇసుకతో 12 కోట్లు అక్రమంగా ఆర్జించినట్టు తెలుస్తోంది. ఇసుక లారీల్లో పరిమితికి మించి ఇసుకను సరఫరా చేస్తున్నారు. సాధారణంగా ఒక లారీలో 30 నుంచి 35 టన్నుల ఇసుకను నింపుతుంటారు. కానీ ఆంధ్ర నుంచి వచ్చే వాటిల్లో ఒక్కొక్క లారీలో 45 నుంచి 50 టన్నుల ఇసుకను నింపుతున్నారు. ఒక్కో లోడ్ను తెలంగాణలో 1,00,000 నుంచి 1,20,000కు అమ్ముతున్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి ఓవర్లోడ్తో వచ్చే లారీలను అనుమతించడం అనేక అనుమానాలకు తావిస్తుంది. దీని వెనుక అతిపెద్ద ముఠా పనిచేస్తుందని సమాచారం. గతంలో ఆంధ్ర ప్రాంతంలో పనిచేసిన ఒక అధికారి ఇప్పుడు తెలంగాణలో కూడా చక్రం తిప్పుతున్నాడు. ఆయన కనుసన్నల్లోనే అంతా జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మైనింగ్ అధికారులు విజిలెన్స్ బృందాలను ఏర్పాటు చేసి ఇలాంటి అక్రమ ఇసుక రాష్ట్రంలోకి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం భిన్నంగా జరుగుతున్నది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా ఉండదని కొట్టిపారేశారు. కానీ సారపాక వద్ద పెద్ద ఎత్తున అక్రమ ఇసుక దొరకడంతో అధికారుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టుగా మారింది.